మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ సమయంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఎంతసేపు ఈ లోకంలో ఉంటామో తెలియదు. ఎప్పుడు ఈ లోకాన్ని వదిలివేయాల్సి వస్తుందో కూడా తెలియదు. అలాంటి భయంకరమైన దినాలలో మనం ఉంటుండగా దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని గణపరిచి దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏ సమయంలో ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏ గడియలో మనము ఈ లోకాన్ని వదిలివేయాల్సి వస్తుందో కూడా తెలియదు. అలాంటి దినాలలో మనం ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్నటి దినాన జరిగిన సంఘటనను జ్ఞాపకం చేసుకున్నట్టయితే అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి బయలుదేరిన ఏరోప్లేన్, ఆ ప్లేన్ కొద్ది సమయంలోనే పెద్ద సప్పుడుతోని ఆ ప్లేన్ కూలిపోవడము, దాదాపుగా 241 మంది చనిపోవడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందుకు ఈ మాటలు కాలంలో జ్ఞాపకం చేస్తున్నారంటే, వారందరూ ఎంతో ఆశతోని వారి గమ్యానికి చేరుకుంటామని సంతోషముతోని వారు బయలుదేరారు. దానికంటే కొద్దిగా ముందు వీడియోస్ చూసినప్పుడు వారు సంతోషముతో బయలుదేరిన ప్రజలందరూ కూడా ఆ ఒక 5 నిమిషాలలో జరిగిన ఆ సంఘటనలో దాదాపుగా 241 మంది చనిపోయినారు. వారు ఎవరు కూడా ఊహించలేదు. కొద్ది సమయంలో ప్లేన్ బయలుదేరిన 5 నిమిషాలలో మేము చనిపోతామని ఎవరు కూడా తలంచలేదు. వారందరూ కూడా ఒకే ఆశతో బయలుదేరారు. గమ్యం చేరుకుంటాము అనే గమ్యం చేరుకొని వారి జీవితాలు ఆనందంగా వారి జీవితాలు ముందుకు సాగిస్తారని ప్రజలందరూ, దాంట్లో ఏరోప్లేన్లో ఉన్న ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ ఆ సంఘటన అకస్మాత్తుగా సంఘటన జరగడం ద్వారా 241 మంది చనిపోవడం నిజంగా బాధాకరం. 242 మంది ప్రయాణం చేసిన ప్లేన్లో ఒకరు బ్రతికారు. 241 మంది చనిపోవడం ఎంతో బాధాకరము. అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గుజరాత్ స్టేట్లో ఉన్న అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి బయలుదేరిన ఆ ప్లేన్ 1:38 బయలుదేరి 1:43 ఆ ప్లేన్ పెద్ద చప్పుడు చేత క్రాష్ అయ్యి పెద్ద మంటల చేత ఆ ప్లేన్ అంతా కూడా కాలిపోవడం జరిగింది. అలాగే చూసినట్టయితే ఒక మెడికల్ కాలేజ్లో విద్యార్థులందరూ కూడా చదువుకొని ఆ లంచ్ టైంలో ఉన్నతమైన భవిష్యత్తులో వారు డాక్టర్ ట్రైనింగ్లలో ఉంటుండగా ఆ బిల్డింగ్ మీద పడిపోవడం ద్వారా అక్కడున్న బిడ్డలు కూడా చాలామంది గాయపడ్డారు, చాలామంది కూడా చనిపోయినారు. అంటే మరణం ఎలా వస్తుందో ఎవరు కూడా ఊహించలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన జరిగిన ఈ సంఘటన ఒక జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఎంతో ఆశతోని ప్లేన్లో ప్రయాణమై వారందరూ కూడా సంతోషముతోని బయలుదేరి ఉన్నారు. కానీ వారు 5 నిమిషాలలో వారి మరణం ముందున్నదని ఎవరికి కూడా తెలియదు. అలాంటి స్థితిలలో వారు అందరూ కూడా సంతోషముతో బయలుదేరారు. వారి గమ్యానికి చేరుకుంటాం అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా 1:38 ఆ పెద్ద ప్లేన్ బయలుదేరడం ద్వారా 1:43 ఆ ప్లేన్ కూలిపోవడం ద్వారా మనం చూసినట్టయితే అందులో ప్రయాణం చేసే వారందరూ కూడా సిబ్బందితో సహా వారందరూ కూడా చనిపోవడము, ఒకే ఒక వ్యక్తి బ్రతికుండడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటలను ఉదయకాలం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, వారందరూ కూడా సంతోషముతోని వారు గమ్యం చేరుకుంటారని ఆశపడ్డారు. కానీ అది విమానం బయలుదేరిన 5 నిమిషాలలో వారి ముందు మరణం ఉన్నదని ఎవరికి తెలియదు. అలాగే మెడికల్ కాలేజ్లో ఉన్నతమైన భవిష్యత్తులతో చదువుకుంటూ ఆనందముతో ఉన్న ఆ లంచ్ టైంలో విద్యార్థులందరూ కూడా సంతోషముతో ఆనందముతో ఉన్న సమయంలో అకస్మాత్తుగా ప్లేన్ వచ్చి ఆ బిల్డింగ్ మీద పడడం ద్వారా అక్కడున్న విద్యార్థులు అనేక మంది గాయపడ్డారు, అనేక మంది విద్యార్థులు కూడా చనిపోయినారు. వారు కూడా ఊహించలేరు, ఇలాంటి సంఘటన జరుగుతుందని ఎవరు కూడా అనుకోలేదు. కానీ ఆ సంఘటన అకస్మాత్తుగా ఆ సంఘటన జరగడము, ఆ ప్లేన్ వచ్చి ఆ మెడికల్ కాలేజ్ మీద కూలిపోవడము, అక్కడున్న విద్యార్థులు గాయపడము, అక్కడున్న విద్యార్థులు ఉన్నతమైన భవిష్యత్తులో మేము డాక్టర్స్ అవుతామని ఎంతో సంతోషముతో ఉన్న ఆ విద్యార్థులందరూ కూడా చనిపోవడము, కొంతమంది విద్యార్థులు చనిపోవడము, కొంతమంది విద్యార్థులు గాయపడము, ఇవన్నీ కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, మానవునికి మరణము ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు, ఎలా వస్తుందో తెలియదు.
మరి ఆ విమానం ఒక ప్లేన్‌లో ప్రయాణించే వారందరూ కూడా ధనవంతులుగా, మంచి ఐశ్వర్యవంతులుగా, మంచి బిజినెస్ మ్యాన్స్‌గా, మరి అందులో చూసినట్టయితే మరి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందరూ కూడా చనిపోయి రక్తము ముద్దలుగా మారిపోయినారు. వారి గుర్తుపట్టలేని భయంకరమైన స్థితిలలో మరి వారి యొక్క శవాలు అక్కడ పడిపోవడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, సమయాన్ని పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. వారందరూ కూడా ఎవరు కూడా అనుకోలేదు ఇలాంటి మరణం మాకు వస్తుందేమో, మా శవాలను కూడా గుర్తుపట్టలేని స్థితి వస్తుందని ఎవరు కూడా తలంచి ఉండరు. కానీ మరణం అనేది ఆ సమయంలో వారి జీవితాలలో మరి భయంకరమైన సంఘటన ద్వారా అక్కడ ఉన్న వారందరూ కూడా మరి ప్లేన్లో ప్రయాణిస్తున్న 242 మంది, మరి 241 మంది చనిపోవడం, అలాగే ఆ ప్లేన్ మెడికల్ కాలేజ్ మీద పడడం ద్వారా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా కొంతమంది మరణించడము, అనేక మంది గాయపడడము, ఇవన్నీ కూడా దేని సాదృశ్యము మనకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మరి చనిపోయిన ఆత్మలకు దేవుడు వారికి నెమ్మదిని, శాంతిని అనుగ్రహించునుగాక. ఇడవబడిన కుటుంబంలోని దేవుడు ఓదార్చి, బలపరిచి, ధైర్యపరచునుగాక. దాదాపుగా 13 మంది చిన్న బిడ్డలు కూడా అందులో ఉన్నారు. మరి వారందరూ కూడా సజీవధామైన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారి శవాలను కూడా గుర్తుపట్టలేని భయంకరమైన స్థితి, ఆ మరణం వారు పొంది ఉన్నారు. అందుకే మనము కూడా ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి మరణం వస్తుందో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనం పరిశోధించుకొని దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం జీవించినట్టయితే, ఒకవేళ ఈ లోకంలో ఎలాంటి మరణం వచ్చినా కానీ, ఒకవేళ నువ్వు విశ్వాసంతో దేవుని అంగీకరించి దేవుని సొంత రక్షకుడు అంగీకరించినట్టయితే, మనం మరణించినా కానీ పరలోకం చేరగలుగుతామని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మరి నిన్న అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరి ఆ సంఘటన జరిగిన తర్వాత దేశం అంతా కూడా ఎంతో బాధపడింది. వారందరి గురించి ఎన్నో ప్రార్థనలు చేసిండే కానీ వారందరిలో మరి ఒకే ఒక వ్యక్తి బ్రతికుండడము, 241 మంది చనిపోవడము, అదే రీతిగా మెడికల్ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు కూడా చనిపోవడం నిజంగా బాధాకరము. మరి దేవుడు వారి ఆత్మలకు నెమ్మదిని, శాంతిని అనుగ్రహించునుగాక. అదే రీతిగా విడవబడిన కుటుంబంలో అందరినీ కూడా దేవుడు బలపరిచి, ధైర్యపరిచి, వారిని ఓదార్చి, మరి యొక్క సంఘటన నుంచి దేవుడు వారిని విడిపించునుగాక. హృదయ కలమ దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 15-16 వచనంలో చూసినట్టయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానులలో కాక జ్ఞానులలో నడుచుకొని జాగ్రత్తగా చూసుకొనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దినములు చెడ్డవి గనుక, ఎప్పుడేమి జరుగుతుందో మనకు తెలియదు కనుక మన జీవితాలను మనం కట్టుకోవాల్సిన సమయము ఇది, అనుకూల సమయము ఇది, మంచి సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దినములు చెడ్డవి గనక, మరి ఈ దినాలలో ఎప్పుడు ఎలాంటి సంఘటన వినవలసి వస్తుందో తెలియదు. మరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి వస్తాడో లేదో తెలియని పరిస్థితులలో మనం ఉన్నాము. ఎక్కడ చూసినా భయంకరమైన స్థితిలో కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కానీ కోపము, ఆగ్రహముతో మనుషులు రగిలిపోతూ ఉన్నారు. దేశం మీదకి దేశము, దేశాలు యుద్ధంలో మరి యుద్ధాలు చేసుకుంటున్న సమయంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు, ఒకరి పట్ల ఒకరికి సమాధానం లేని భయంకరమైన స్థితిలలో మనం ఉంటుండగా దేవుని వాక్యం తెలియజేస్తూ, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక, మరి ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల మనం నడుచుకోవాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనమందరం కూడా జాగ్రత్తగా మనల్ని మనం పరిశోధించుకొని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా మనల్ని మనము ఒక్కసారి పరీక్షించుకొని చూసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయం 5వ వచనము, దేవుని దయ వలన
మా కొరకు ప్రార్థన చేయండి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు ఒకరి పట్ల ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరినొకరు బలపరుచుకుంటూ, మరొకరికొకరు సాయం చేసుకుంటూ, ప్రార్థన పూర్వకంగా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో జీవిస్తూ అనేకుల గురించి ప్రార్థన చేయాలి. దేశాల గురించి ప్రార్థన చేయాలి. ప్రజల గురించి ప్రార్థన చేయాలి. నాయకుల గురించి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. ఏ సమయంలో మనం ఉంటామో తెలియదు. ఏ సమయంలో ఈ లోకం నుంచి మనం మాయమవుతామో తెలియని అలాంటి భయంకరమైన స్థితిలో మనం ఉంటుండగా ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని అనేకుల గురించి ప్రార్థన చేస్తూ, మరి అనేకుల సమస్యల గురించి ప్రార్థన చేస్తూ, అలాగే భారతదేశం గురించి ప్రార్థన చేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇందు నిత్యమే మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల ప్రభు చిత్తమేదో మనం గ్రహించుకొని దేవుని చిత్తానుసారంగా జీవించాలనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూసినట్టయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాక్యాలను బట్టి మిమ్మును బతిమాలుకొనొచ్చు ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనది దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసును మరి నూతనమైనట్టు రూపాంతరం పొందండి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్టయితే, మీరు లోక మర్యాదను అనుసరించక, ఈ లోకంలో మరి దేవుని వల్ల కలిగినది దేవుని వల్ల కలిగిన ఈ లోకంలో మరి దేవుని వల్ల కలిగని ఏమైనా ఉన్నాయంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబంలో ఇవి దేవుని వల్ల కలిగినది కాదు. మనం ఈ లోకంలో జీవిస్తుండగా ఈ లోకంలో ఎక్కడ చూసినా కానీ పాపము కూడా ఉంది. జాగ్రత్తగా మనల్ని మనం పరిశోధించుకొని మంచి మార్గంలో నడవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనస్సుని మరి నూతన అవునట్టు రూపాంతరం పొందుడే. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకొని, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకొని, ఎక్కడ మనం ఉండాలో ఎక్కడ ఉండకూడదో మనల్ని మనం పరిశోధించుకొని దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసుని మరీ నూతనమవునట్టుగా రూపాంతరం పొందండి అనే వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలు, మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా జీవించడానికి దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు. మనం దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనల్ని మనము పరీక్షించుకొని యథార్థంగా, సత్యంగా జీవిస్తున్నామా లేదా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ఇందు నిత్యము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునండి. మరియు మద్యముతో మత్తులై ఉండకండి. మద్యం ఏం చేస్తుందంటే మన జీవితాలను నాశనము చేస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మద్యం ద్వారా అనేక సమస్యలు వస్తాయి. మద్యం తాగడం ద్వారా నీ కుటుంబం అనేక సమస్యలు చూడవలసి వస్తుంది. నీ పిల్లలు బాధపడుతుంది, నీ భార్య బాధపడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మద్యం ఏం చేస్తుందంటే అధిక పేదరికం తెస్తుంది. మద్యం ఇంట్లో అనేక కొట్లాటలు తెస్తుంది. మద్యము తాగడం ద్వారా నీ యొక్క జీవితం అంతా కూడా మరి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఏమంటుంది, మరి మద్యంతో మత్తులై ఉండకండి, దానిలో దురవ్యాపారం కలదు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మత్తుగా ఉండడం ద్వారా మనం ఏం చేస్తున్నామో కొన్ని సందర్భంలో తాగిన వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియదు. అలాంటి స్థితిలలో మరి తాగడం వల్ల వచ్చే సమస్యలు, దాని నుంచి విడిపించబడాలి అంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నట్టయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయం మొదటి వచనం చూస్తున్నట్టయితే,
ద్రాక్షారసము వెక్కిరింతలను పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించెను. దాని వశమైన వారందరూ కూడా జ్ఞానము లేని వారైండురు. ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజ, మద్యం ఏం చేస్తుందంటే అల్లర్లు పుట్టిస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైన వారందరూ కూడా జ్ఞానము లేని వారు అవుతారంట. వారి తావుడులో వారి యొక్క తావుడికి బానిసైన వారు, ఇంట్లో వారికి ఎలాంటి మర్యాద ఉండదు. ఎందుకంటే వారు ఎప్పుడు చూసినా తాగి ఉంటారు కాబట్టి వెక్కిరింత పాలవుతారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. దాని వశమైన వారందరూ కూడా జ్ఞానము లేనివారు. మరి మద్యం తాగే వారందరూ కూడా జ్ఞానం లేని వారు అవుతారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి మద్యము తాగే బిడ్డలు ఉన్నట్టయితే అందులో నుంచి బయటికి రండి. దేవుని సన్నిధిలో మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యానుసారంగా జీవించండి. దేవుని వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా మీరు జీవించి ఆ మద్యాన్ని వదిలేసినట్టయితే మీ కుటుంబము, మీ బిడ్డలు కూడా వారు కూడా మంచిగా ఉంటారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మరియు మద్యముతో మత్తులై ఉండుకొని దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. వాక్యాన్ని అంగీకరించండి. యేసు ప్రభు మనందరి నిత్యం ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిత్యం ఆ వెలంతా కూడా కట్టేశాడు, మనల్ని విడిపించి ఉన్నాడు. ఆ వాక్యం, దేవుని యొక్క వాక్యం విని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఆత్మపూర్వులై ఉండండి. ఒకని ఎడల ఒకడు కీర్తనలతో, సంగీతంలో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుతూ మీ హృదయాలు ప్రభు గురించి పాడుచు కీర్తించు. దేవుని సంఘమా, దేవుని ప్రజలు ఒక్కొక్కరు బలపరుచుకొని ఒక్కొక్కరు మరి దేవుని పాటలు, ఎక్కడైతే 2-3 కూడి నా నామంలో ప్రార్థిస్తారో నేను అక్కడ ఉంటానని సెలవిచ్చిన ప్రకారము ఎక్కడైతే మీరు ఉంటున్నారో ఒకరినొకరు బలపరుచుకోండి, దేవుని పాటలు పాడండి. అలాగే మీ గృహంలో ఎన్నడూ కూడా మరి అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా మీరు చూసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ఒకని ఎడల ఒకడు కీర్తనలతో, సంతోషంతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకుంటూ మీ హృదయాలు ప్రభు గురించి పాడుచు కీర్తించుచు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దేవుని యొక్క పాటలు పాడుతూ ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే కింది వచనం చూసినట్టయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తము గురించి తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచి దేవుని ఘనపరచాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తము గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి క్రీస్తునందు భయముతో ఒకరికొకడు లోబడండి. క్రీస్తునందు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు భయముతో ఒకరికొకరు లోబడుకొని ఒకరికొకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు విశ్వాసము కలిగి, ఒకరి పట్ల ఒకరు దేవుని అంగీకరించి, దేవునిని కీర్తించి, దేవుని మహిమపరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తము గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ క్రీస్తు యేసునందు భయముతో ఒకరికొకరు లోబడి ఉండుడి. మనం చూసినట్టయితే ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుని మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోనండి. యేసు ప్రభు మనల్ని క్షమించి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించే బిడ్డలుగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోనండి. ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు ప్రార్థన పూర్వకంగా
జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ఏ సమయంలో ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఏ సమయంలో మనం ఈ లోకంలో ఉంటామో తెలియదు. ఏ సమయంలో ఈ లోకాన్ని వదిలేయాల్సి వస్తుందో తెలియదు. ఒకటి మాత్రము సత్యము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరణం ఎలాంటి రూపంలో మన దగ్గరకు వచ్చినా కానీ మనం రక్షణ పొందుకున్నట్టయితే, ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకున్నట్టయితే, మనము బాప్టిజం పొందుకొని మరి దేవుని యొక్క మార్గంలో మనం నడిచినట్టయితే, దేవాది దేవుడు చూపించిన మార్గంలో మనం నడిచినట్టయితే, ఒకవేళ మరణం వచ్చినా కానీ మనం ఈ లోకం నుంచి మన శరీరం వెళ్ళిపోతుంది, కానీ ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ఎలాంటి స్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఒకవేళ ఈ లోకాన్ని మనం వదిలివేయాల్సి వచ్చినా కానీ ఒక్కటి మాత్రము సత్యమును, రక్షణ పొందుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజమైన దేవుడుగా నువ్వు ఒప్పుకొని ఆయన మార్గంలో నువ్వు నడిచినట్టయితే, ఆయన చిత్తానుసారంగా నిన్ను సరిదిద్దుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవించినట్టయితే, ఒకవేళ మరణం వచ్చినా, మనం చనిపోయినా కానీ ఈ లోకం నుంచి మనం వదిలిపోవాల్సి వస్తుంది, కానీ ఆత్మకు మాత్రము మరణం లేదు. ఆత్మ దేవుని సన్నిధికి చేరబడుతుంది. తిరిగి మనం యేసు ప్రభు రెండో రాకడలో ఒకవేళ చనిపోయినా కానీ, ఒకవేళ మనం దేవుని యందు విశ్వాసం కలిగి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, తిరిగి యేసు ప్రభు రెండో రాకడలో సమాధులు తెరవబడితే అందులో నీవు నేను ఉంటాము. ఎందుకంటే మన జీవితాలు దేవుని కొరకు సమర్పించుకొని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు శరీరానికి మరణం కానీ ఆత్మకు మరణం లేదు. మరణం తర్వాత జరగబోయే గొప్ప సంగతి ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత పరలోకంలో తిరిగి యేసుని మనం చూస్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తారు. ఇటు మాటలను దేవుడు దయకలము మీరు హృదయాలలో ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచిన కాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మరి నిన్నట దినాన అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నైనా ప్రభా, మరి ప్రజలందరూ ఎంతో సంతోషముతోని వారు లండన్ వారి ప్రాంతానికి వారు వెళ్తాము చేరుకుంటామని వారందరూ కూడా తలంచి ఉన్నారు తండ్రి ప్రభా. మరి అకస్మాత్తుగా ఆ ప్లేన్ మరి పడిపోవడం ద్వారా, పెద్ద మంటల ద్వారా 242 మందిలో 241 మంది చనిపోవడము ఎంతో బాధ మాకు కలిగించినా కానీ తండ్రి, నీ చిత్తమేంటో మాకు తెలియదు నాయన ప్రభా. అలాగే మరణించిన బిడ్డలను నాయన ప్రభా, మరి మెడికల్ కాలేజ్లో మరణించిన బిడ్డలను వారి ఆత్మలకు శాంతి, అలాగే విడువబడిన కుటుంబంను ఓదార్చండి, బలపరచండి, ధైర్యపరచండి. యేసయ్య, మరణం ఎలా వస్తుందో మాకు తెలియదని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభా. మేము కూడా ఎప్పుడు మా మరణం వస్తుందో తెలియదు కాబట్టి మేము నీ చిత్తానుసారంగా జీవించి చివరి వరకు ఊపిరినంత వరకు కూడా తండ్రి నీకు సాక్షులుగా మేము జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే భారతదేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. నిన్నట జరిగిన సంఘటన నాయన, మరి ఎంతోమంది వారి ప్రియులను వారు వదులుకోవాల్సి వచ్చింది నాయన ప్రభా. వారి ఈ లోకం నుంచి వారి ప్రియులందరూ కూడా వెళ్ళిపోయినా కానీ వారికి నైనా మరి నెమ్మదిని, శాంతిని దయచేయండి. ఈ రోజంతా కూడా మనల్ని కాపాడి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలో తోడై నీడై ఉండును గాక. ఆమేన్.